ఒకప్పుడు కర్నూలులో ఏమీ లేని నేను జస్ట్ రెజ్యూమే పట్టుకొని 15 పేజెస్ ఆఫ్ రెజ్యూమే పట్టుకొని నీకు 8,000 జాబ్ ఇస్తాను. బట్ అది పని ఏంటిది అంటే గుమాస్తా పని. ఇంటర్వ్యూలలో కనీసం ఆన్సర్లు కూడా ఇవ్వని కానీ నేను ఇప్పుడు నాకు వాళ్ళు టెడెక్స్కి పిలిచి ఇట్లా మాట్లాడు అనేసరికి ఈ స్టేజెస్ అనేది కొద్దిగా డిఫరెంట్ స్టేజెస్ అనమాట. వీటిలలో మాట్లాడడం అనేది కొద్దిగా పర్పస్ఫుల్గానే ఉండాలి. From sticking the banners on the street towards the roads to just coming back and seeing a banner with heads. నిన్న మొత్తం అన్ని పనులు పక్కన పెట్టి ఆఖరికి మీకు తెలుసలేదు నేను వర్కౌట్ కూడా పోలేదు తెలుసు. దాని తర్వాత లేచి మార్నింగ్ నుంచి నైట్ దాకా స్క్రిప్ట్ తయారు చేసి స్క్రిప్ట్ పేపర్ 100 సార్లు నాకు నేను రిహార్సల్ చేసుకెళ్ళా. And this can I stop? My name is Proudson. Thank you. కమాస్ అందరికి ఎట్టున్నారు. సో మ్యాటర్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చి ఉంటారు ఎందుకు అని చెప్పేసి మనకు ఒక ఇన్విటేషన్ అయితే వచ్చిందనమాట. ఎక్కడి నుంచి కాదు, టెడెక్స్ అనమాట. సో అది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ స్టేజెస్. మనం ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, వాటి వీడియోలు చూస్తుంటాం, వాటి నుంచి ఎంతో ఇన్స్పైర్ అయ్యాము. ఇంగ్లీష్ కూడా సగం ఇంగ్లీష్ కూడా ఆడ నుంచే నేర్చుకునేది. సో చాలా స్కిల్స్ కానీ స్టార్టప్స్ గురించి కానీ చాలా ఐడియాలజీ గురించి కానీ నాకు ఇష్టమైన బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ థింగ్స్ గురించి కానీ అన్నీ అక్కడి నుంచి నేర్చుకున్నాను అనమాట. సో మోస్ట్లీ సో మ్యాటర్ ఏంటంటే మొన్న ఈవెంట్కి వెళ్ళింది కదా, ఎక్కడబ్బా మన వరంగల్ ఈవెంట్కి వెళ్ళింది. వరంగల్ ఈవెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ జశ్వంత్ అని ఒక అబ్బాయి వచ్చాడు. సో నాన్న ఎట్లా ఉంది, ఇట్లా మనం చేసుకుంటున్నాము, సో టెడెక్స్ మేము వాళ్ళు ఇన్వైట్ చేయాలనుకుంటాం అది ఇదంటే సరే తమ్ముడు అది అని చెప్పి దాని తర్వాత కాశీకి పోయి వచ్చిన. దెన్ ద నెక్స్ట్ డే హీ కాల్డ్ మీ అండ్ హీ వాజ్ లైక్ ఆమె ఖచ్చితంగా రావాలా అది ఇదని చెప్పేసి. సో అట్లా ఇన్విటేషన్ వచ్చింది. సో ఇన్విటేషన్ వచ్చేసరికి మనం కాల్ చేశారు. తర్వాత వాళ్ళు కాల్ చేసి ఇట్లా పలానా అని చెప్పారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఒకప్పుడు కర్నూలులో ఏమీ లేని నేను జస్ట్ రెజ్యూమే పట్టుకొని 15 పేజెస్ ఆఫ్ రెజ్యూమే పట్టుకొని కర్నూలులో ఎక్కడ ఉంటుందంటే మన బస్ స్టాండ్ దగ్గర అన్ని అగ్రికల్చర్ షాప్స్ ఉంటాయి అన్నమాట. అక్కడంతా తిరిగింది 8,000 జాబ్ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు మస్తు చెప్పారు నీకు 8,000 జాబ్ ఇస్తాను. బట్ అది పని ఏంటిది అంటే గుమాస్తా పని. అంటే ఇంకా షాప్లలో వర్క్ చేయాలి, నేను మూటలు మోయాలి, అవి ఇవన్నీ. నేను ఏంటి అగ్రికల్చర్ చదివి కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అది ఏంది నా వర్త్ ఇంతేనా అది ఇది అని చెప్పేసి ఇట్లా కాదు మనం అని చెప్పేసి అక్కడ కొంచెం పని చేసుకొని అది కాకుండా దాని తర్వాత నేను మళ్ళీ ఆల్ ఇండియా ఎగ్జామ్ రాసి తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ కొట్టి మళ్ళీ ఏపీఎంకి వెళ్ళి బెంగళూరులో ఉన్న కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇవన్నీ చేసిన. ఇంత చేసిన తర్వాత నాకు అక్కడ ఇంటర్వ్యూలలో కనీసం ఆన్సర్లు కూడా ఇవ్వని కానీ నేను ఇప్పుడు నాకు వాళ్ళు టెడెక్స్కి పిలిచి ఇట్లా మాట్లాడు అనేసరికి నాకు ఫస్ట్ భయం వేసింది అనమాట. ఎందుకంటే నేను చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాను ఇంగ్లీష్. అంటే అది నేను నేర్చుకున్నాను. చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతా, చాలా మంచిగానే మాట్లాడతా. ఎన్ని స్టేజెస్కి వెళ్ళినా ఎంతసేపు అన్నా గంటల తరబడి నేను కూడా మాట్లాడగలను. బట్ మ్యాటర్ ఏంటి అంటే ఈ స్టేజెస్ అనేది కొద్దిగా డిఫరెంట్ స్టేజెస్ అనమాట. వీటిలలో మాట్లాడడం అనేది కొద్దిగా పర్పస్ఫుల్గానే ఉండాలి. సో దానికోసం 1 డే నిన్న మొత్తం అన్ని పనులు పక్కన పెట్టి ఆఖరికి మీకు తెలుసలేదు నేను వర్కౌట్ కూడా పోలేదు తెలుసా నిన్న. ఎందుకంటే వర్కౌట్కి మార్నింగ్ పోదాం అనుకున్నా, కొద్దిగా హెల్త్ ఇష్యూ సరిగ్గా లేదు, ఫీవర్ అట్లా ఇట్లా. దాని తర్వాత లేచి మార్నింగ్ నుంచి నైట్ దాకా స్క్రిప్ట్ తయారు చేసి స్క్రిప్ట్ పేపర్ 100 సార్లు నాకు నేను రిహార్సల్ చేసుకెళ్తా. ఇక్కడ కూర్చొని ఇది మన సెటప్ చూస్తున్నారో లేదా మీరు. యా సో మస్తు సార్లు ప్రాక్టీస్ చేసిన. మస్తు సార్లు అంటే నేను నైట్ 1:30 వండుకున్నా. ప్రాక్టీస్ చేసినాము ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ అనేది కావాలి నాకు అనమాట. అందుకే అనమాట. సో ఫైనల్లీ మనం డైరెక్ట్కి వెళ్తున్నాం. సో నేను ఏం చేస్తానంటే ఈ వీడియోలో జస్ట్ నేను చేయనమాట అక్కడికి వెళ్ళడము, అక్కడ ఈవెంట్ ఎట్లా ఉండడము, ఏంటి నా ఎక్స్పీరియన్స్ ఏంటిది అని చెప్పి షేర్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం చాలామంది అడుగుతుంటారు అనమాట, అన్న ఇది వీడియో మొత్తం పెట్టు, మాది ఏదైతే ఈవెంట్కి వెళ్ళి ఒకటి మాట్లాడేంటో దాని గురించి మొత్తం పెట్టు, సో దట్ మేము చెక్ చేస్తామని చెప్పేసి. సో నా ఉద్దేశం ఏంటిది అంటే ఎస్పెషల్లీ ఈ టెడెక్స్ ఈవెంట్కి నేనైతే మొత్తం వీడియో పెట్టాను అనమాట. నేను మొత్తం మా స్టేజ్ మీద మాట్లాడింది. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు టెడెక్స్ వాళ్ళు మొత్తం డీటెయిల్ వీడియోని రికార్డ్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. సో మనం దాన్నే చూస్తాం అనమాట. సో అది మీకు కూడా లింక్ షేర్ చేస్తాను తర్వాత. ఇప్పటికే మస్తు టైం అయింది. పిల్లడు జస్వంత్ వచ్చేసి క్యాబ్ పంపిస్తున్నా అని చెప్పారు. సో మనం రెడీ కూడా కాలే, ఇంకా రెడీ అవుదాం. ఇది మన అవుట్ఫిట్. ఇదే ఇష్యూ. మంచిగా ఒకవేళ ఫిజిక్ని కనుక బిల్డ్ చేసామంటే షర్ట్లు కాదు కదా, టీ షర్ట్లు కాదు కదా, దేళ్ళ మీద కన్నా కనిపిస్తుంది. వీడు ఆల్రెడీ మీకు తెలిసినట్టాడు మా ఫ్రెండ్ పృథ్వీరాజ్. సో అది మ్యాటర్. కార్ అయితే వస్తుంది, మనమైతే స్టార్ట్ అవుదాం. కార్లో మళ్ళీ ఒకసారి రిహార్సల్ చేసుకోవాలా. ఇప్పుడే కార్ ఎక్కినాం.
పోతున్నాం. ఇంకా నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక మెడ్చల్ దగ్గర అనమాట, సిఎంఆర్టీ కాలేజ్. సో హార్డ్లీ 1 hour పడవచ్చు, మార్నింగ్ కదా ఇంక ఎక్కువనే పడవచ్చు, 1.5 hour టైం తీసుకోవచ్చు. సో అదనమాట మ్యాటర్. మనం ఫుడ్ కూడా ఏం తినలేం, ఎందుకంటే మనకు కొంచెం హెల్త్ సరిగ్గా లేదు, ఫీవరేజ్గా ఉండింది అనమాట. సో టిఫిన్ కూడా ఏం తీసుకోలే, సో అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. Just to fill up my petrol tank. That was a condition of Gaurav. He doesn't even have enough money to buy medicines for his mom. But now, it's my small proud moment to me that I can even able to book the costliest flight that what she can fly here and there, not to showcase to the society, but to give the peace that what once it has been given to me, even though she doesn't have anything in her life. You know what? Once upon a time, due to my negligence, I just lost all the people whom I have been loved so much. But today, just getting the love from across more than 1 lakh people around the social media, every message, every comment, every share, every like, every DM, it's motivates me a lot and even melts me a lot. You know what? Once upon a time, this Gaurav has been locked at his bald head. And now they are watching offline and online his worldwide. From sticking the banners on the street walls of the roads to just turning back and seeing my banner on the terrace. You know what? Whenever life gives you the pain, gives you the rejection, gives you the criticism, the trolling, whatever it might be, don't endure, just sit aside, acknowledge it, and also understand. Just ask one question to you. What is this pain thought of teaching to us? What can I learn from this pain? Can I make this pain as a fuel for my purpose or not? There is one thing. But even after listening all these short pains of this Gaurav and Mani's life, if you're still feeling that your pain is the biggest pain that what you are carrying in your life, listen to this. Just remember a farmer who wakes up 4 a.m. in the morning and go to the field for plowing. Just imagine a single mother doing 2 jobs, 2 shifts in a day, not for the luxury, but just to survive, to feed their family. Also, remember a delivery boy straining through and also hustling towards the roads and storms in the winds and the rain, but at getting the criticism for the delay of your order. Also, remember the traffic police standing in between the roads under the scorching sun. After the salary, just for the protection of the people. So all these examples, what are they made to? Are they really doing for the earning of money? No. That purpose. Purpose is the what makes them so special. Not just the money that what we earn so far. And also, I just want to tell one thing. Your purpose is the biggest ever and powerful ever than the pain that what you are facing right now. And also, it is the strongest weapon that what in your life having, not the doubt in your mind. With this, I want to end this today's talk. Nagamani's proud son, Gaurav. సో అదనమాట మ్యాటర్. వీడియో అయితే నేను మర్చిపోయాను, అసలు లాగ్ కూడా తీస్తున్నాను, పొద్దు నుంచి స్టార్ట్ చేశాను అది ఇది అని చెప్పేసి. అదే ఇప్పుడు మోహన్తో కార్లో కూర్చుంటే కానీ అర్థం కాలే. హాయ్ గైస్. అసలు పోయినాం అనమాట, మంచిగా అంతా పోయింది. వీడు కావాలనే వీని గురించి చెప్పాలండి. అదే వీడు మా ఫ్రెండ్ గారు ఉన్నాడు కదా, పొద్దున ఇంట్రొడ్యూస్ చేసింటే మనది ఏంటంటే కథ, అందరం పోయినాము, నేను మోహన్ అదిగో పిల్లలందరూ కూర్చొని అంత బాగానే ఉంది. లేచినాడు, అందరూ వెనకాల విని చూస్తున్నారు పృథ్వీగాన్ని. ఏంది అనుకుంటే ప్యాంట్ అల్లా జినికి సామాన్లన్నీ బయటవన్నాయి. ఇంకా ఏవో కొన్ని సామాన్లు ఉంటాయి కదా, ముందర నుంచి సామాన్లు వెనకలకు పోయినాయి, అన్ని బయట పడినాయి. వేరే పిల్లోడు పోయి ఉరిగితే పోయి వానికి ప్యాంట్ తెచ్చి ఇచ్చింటే వీడ నడుముక ప్యాంట్ కట్టుకొని పోయి బాత్రూమ్ కాడ ప్యాంట్ చేంజ్ చేసుకొని వచ్చి మస్తు కథ అయింది అనమాట. మంచిగా అయింది, చాలా బాగా అయింది. మోహన్ అయితే క్రేజీగా చెప్పినాడు. సో మనది కూడా మోహన్ అంతా కాకపోయినా అన్న వాట్ ఎవర్ యూ, నాకంటే నీదే బెస్ట్ అన్న, నాకంటే నీకు క్లాప్స్ ఎక్కువ వచ్చినాయి.
అందరు 15 స్పీకర్స్ లో నీకు ఒక్కడికి వచ్చినాయి అన్ని క్లాప్స్. సో అండర్స్టాండ్ హౌ మచ్ గ్రేట్ యూ వేర్. యాక్చువల్ గా ఇందాక కొంచెం డబ్బులు ఇచ్చిండే మోహన్. నేను డబ్బులు తీసుకొని చెప్పేటప్పుడు నీ మీద ప్రేమతో చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఎందుకురా మోహన్ కి చెప్పినట్టు అనమాట, నేను వీడియో నీ సైడ్ తిప్పుతా కొంచెం చెప్పు నా గురించి అది. సో అట్లా జరిగింది. సో మీకైతే వీడియోస్ అయితే ఎంతవరకు వీలైతే అంతవరకు క్లిప్స్ అయితే తీసినా పెట్టినా ఇక్కడ చూడండి. సో 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 హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్ అనమాట. ఒకప్పుడు డేటా వేసుకొని మరీ చూసేవాడిని టెడెక్స్ అంటే ఏంటిది కథ అని చెప్పి, దీని నుంచి ఎన్నో స్కిల్స్ నేర్చుకున్నా. ఇప్పుడు చెక్ చేస్తే దీంట్లోనో పోయి మాట్లాడి ఇంత అనేసరికి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ అమ్మ గురించి పలసార్లు చెప్పినాను. స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న అంత బాగానే ఉంది. స్టేజ్ వెళ్ళేదానికంటే ముందు కూడా ఒకసారి రిహార్సల్ చేసుకుని ఒక రూమ్ పోయి అంత బాగానే ఉంది. స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు మమ్మీ గురించి ఎప్పుడైతే తీసినానో, నాగమణి గురించి, దెన్ అక్కడ సెట్టింగ్ కళ్ళలో చిన్న ఇట్లా నీళ్ళు తిరుగుతారో నాకు అసలు నోరు తడబడుతుంది, ఏం చెప్తే అర్థం కావట్లేదు, మళ్ళీ లైట్ చూస్తే ఫోకస్ పడుతుంది. బట్ మంచిగా అనిపించింది. నేను ఎంతవరకు చెప్తున్నానో అంతవరకు నాకు హ్యాపీ అనిపించింది. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఎన్నోసార్లు ప్రిపేర్ అయినా 101 టైమ్స్ అయినా సరే 105 టైమ్స్ అయినా సరే యూ జస్ట్ గివ్ యువర్ బెస్ట్. అది రిజల్ట్ ఎట్లా వచ్చింది, అవతలుడు బాగా చెప్పినాడా, నువ్వు బాగా చెప్పినావా, వీడిని కంపేర్ చేసుకోవడం కాదు. నువ్వు కంపేర్ చేసుకో. నువ్వు ఎర్లియర్ స్పీచెస్ నీవు ఉంటాయి, అవి కంపేర్ చేసుకుంటే నేను ఫార్ బెటర్ చాలా ఇంప్రూవ్ అయిపోయాను అనమాట. సరే తప్పులు చేసి ఉంటాను, నెక్స్ట్ టైంకి మళ్ళీ బాగా ఇంప్రూవ్ అవుతాను అనమాట. ఈ మాట అన్ని నాకు మోహన్ చెప్పినాడు ఇందాక. లేదన్నా, టు బి ఫ్రాంక్ నిజంగా నువ్వు తప్పు చేయలే. యూ హ్యావ్ టోల్డ్ దట్ 101 టైమ్స్ నేను ప్రిపేర్ అయ్యాను, కానీ మాకు అట్లా కనిపించలేదు అనమాట. నువ్వు మనసులో ఉంది ఒరిజినాలిటీలో ఎట్లా మాట్లాడతారు నువ్వు అదే మాట్లాడినా. దట్ ఈస్ వాట్ అ పర్సన్ నీడ్స్. చాలా బాగా చెప్పినావు. నువ్వేం చెప్పినారా, నీ ప్యాంట్ చినిగిపోయిందని చెప్తున్నావా? అదో వీందే చూడు ప్యాంట్ చినిగిపోయింది గాయస్. కానీ అన్న చాలా ఏడిపించింది పాపం, ప్యాంట్ చినిగిపోయిందని చింపింది అన్ననే, అది మాత్రం చెప్తలేదు. ఎందుకంటే వి డోంట్ హ్యావ్ ఎనీవన్. అన్న హ్యాస్ అ గ్రేట్ ఫాలోయింగ్. మళ్ళీ మమ్మల్ని ఎక్కడ చూస్తారు అని చెప్పి కోపంతో అన్న చింపిండు ప్యాంట్. ఇది నిజం. నేనే ప్యాంట్ చింపిన. అన్న జాకెట్ ర్యాప్ నిన్ననే కొనుక్కున్నాడు, బతికిపోయిండు. అదనమాట మ్యాటర్. సో నాకు తెలిసినంత వరకు మీకు వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.